క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. సమాధానము అనే పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. జీవితంలో సెటిల్ అవ్వాలి అని ఎవరికి ఉండదు. వాస్తవంగా సెటిల్ అవ్వడం అనే మాట ఈ లోకరీతిగా ఆలోచిస్తే అన్ని విషయాల్లో సహకరించే జీవిత భాగస్వామి, ఎక్కువ సంపాదించగలిగే ఉద్యోగం లేదా వ్యాపారం, పెద్ద ఇల్లు, ఖరీదైన జీవన శైలి, ఇవన్నీ సంతోషాన్ని కలుగజేస్తాయేమో తెలియదు గాని సమాధానం దొరకడం చాలా కష్టం కదా. సంతోషాన్ని గురించి వివరించమని విజయవంతమైన వ్యాపారం చేసిన ఓ వ్యక్తిని నేను ప్రశ్న అడిగినప్పుడు అతడిచ్చిన సమాధానం ఆస్తిపాస్తులు గాని లేదా పలుకుబడి గల వారితో స్నేహం గాని శాంతి కొరకైన తన అంతరంగంలోని తృష్ణను తృప్తిపరచలేకపోయాయని తన అనుభవాన్ని వివరించాడు. శ్రమ, కష్టం వీటితోనే జీవితంలో విజయం పొందగలం. మరి సమాధానం ఎలా పొందుకోగలం? యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనం చేసిన తరువాత త్వరలో జరగబోయే సంఘటనలను, అంటే ఆయన మరణము, పునరుద్ధానము మరియు పరలోక ఆరోహణను గూర్చిన సంగతులను వివరించి వారిని సిద్ధపరచి వారికి కలగబోయే శ్రమలను గూర్చి వివరించాడు. ఈ లోకం ఇవ్వలేని శాంతి సమాధానములను గూర్చి వారికి వివరిస్తూ కష్టాల నడుమ కూడా నిశ్చింతంగా ఉండడం ఎలాగో వారు నేర్చుకోవాలని ఆయన ఆశపడ్డాడు. క్రీస్తు శిలువ మరణాంతరం సందేహాల్లో, సంశయాల్లో ఉన్న శిష్యులకు మరలా అగుపడి మీకు సమాధానము కలుగునుగాక అని ఆనాడు వారికి నమ్మకాన్ని కలుగజేస్తూ నేడు మనకును అట్టి సమాధానము పొందుకోగలమని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిపూర్ణమైన సమాధానం కోసం మనలో అనేకులు ప్రయాసపడుతూ ఉంటాము. మన జీవితంలో ఎక్కడ దొరకని శాంతి సమాధానాలు కేవలం క్రీస్తులోనే పొందగలమనే భావన మనకున్నప్పుడే వాటిని పొందుకోగలుగుతాము. అట్టి సమాధానం మనం పొందుకున్నప్పుడే ఎప్పటికప్పుడు మారిపోయే మన భావాలకు మించి లోతైన నిశ్చేతన గూర్చిన స్పృహను మనము కనుగొనగలిగే అనుభవాన్ని పొందగలుగుతాము. అట్టి సమాధానం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.